అసెంబ్లీలో మాట్లాడుతున్న సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్నగర్ మున్సిపాలిటీ మరియు పట్టణంలోని ఫైర్ స్టేషన్కు భవనం లేదు కావున నూతన భవనం మంజూరు చేయాలి. అట్లనే కౌటాల మండల కేంద్రంలో నూతన ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని యూరియా కొరత లేకుండా చూడాలని మున్సిపల్ ఓటర్ల జాబితా తప్పతడకన నడుస్తుందని, ఏ ఓటరు ఏ వార్డులో ఉన్నారో తెలియక ఓటర్లు తంటాలు పడుతున్నారని కావున ఓటర్ల సవరణ సరిచేయాలని, ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలని అలాగే హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గడానికి ఎలక్ట్రికల్ వాహనాలను పెంచే రకంగా కృషి చేయాలని మంత్రి గారిని కోరిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు చెప్తాను. హరీష్ బాబు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ మున్సిపాలిటీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 సవరణ కూడా నేను ప్రతిపాదించిన, ఈ రెండు అమెండ్మెంట్స్ కూడా ప్రతిపాదించిన, దాని మీద కూడా ఇదే సందర్భంగా చర్చ కంప్లీట్ చేసేస్తా, టైం కూడా సేవ్ అవుతుంది అధ్యక్ష. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ రోల్స్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ముందుకు పోవాలి, దెర్ ఇస్ అన్ అంబిగ్విటీ, సందిగ్ధత ఉన్నది. వాళ్ళ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద ఈ బిల్లు శాసనసభలో పెట్టడం జరిగింది. అయితే సందిగ్ధతను అవాయిడ్ చేసే క్రమంలో ఇంకా అంబిగ్విటీ ఎక్కువ క్రియేట్ చేసినారు అనేది నా ప్రధాన ఆరోపణ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ prepared by Central Election Commission will be, and so that the State Election Commission can use those electoral rolls లో క్లాజ్ నెంబరు 2లో లాస్ట్ 4 లైన్స్ మంత్రి గారు చదవాలి. shall be carried out as far as possible in the electoral roll of the municipality and any names included shall be added to the part related to the concerned ward. ఇది చాలా ambiguous. Also statement of objects and reasons in second amendment act లో లాస్ట్ para. I am not reading the central act, sir. I have read the central act. I have read the central act, and your amendment is, accordingly it is considered necessary to amend the provisions under section 195A of the Telangana Municipalities Act 2019 by specifying an appropriate clarification so as to remove ambiguity and to ensure that any sub-updated entries are carried into the concerned ward electoral rolls of the municipalities as far as possible. ఈ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ చాలా అంబిగ్వస్. అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మనం కట్ ఆఫ్ డేట్గా తీసుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. రేపు ఏ డేట్ని కట్ ఆఫ్గా తీసుకోవాలనేది మనం ప్రామాణికంగా పెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కాబట్టి నేను మంత్రి గారిని కోరుతున్నా, కట్ ఆఫ్ డేట్ను ఎలక్షన్ నోటిఫికేషన్, ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ డేకి కట్ ఆఫ్ డేట్ తీసుకొని దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఈజ్ అన్ అంబిగ్యూస్ టర్మ్. యాజ్ ఫార్ అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మేము, అంటే ఈ రోజు రేపు ఎలక్షన్ ఉంది అని అంటే 3 రోజుల ముందు వరకు కూడా మనం ఆ ఓటర్ లిస్టు తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది అమాంతంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని కరెక్షన్ చేయడానికి కూడా మనకు టైం ఉండదు. ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రేపు చాలామంది మనం చూస్తున్నాం, ఇప్పుడు మేము ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చినాక చాలా మంది పేర్లు ఉంటలేవు, కొత్త వాళ్ళ పేర్లు ఉంటున్నాయి, అసలు మా వార్డులో లేని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి ఓటేస్తున్నారని చాలా మంది ఆరోపణ చేస్తున్న క్రమంలో ఈ యాక్ట్ ఏదైతే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ని మాడిఫై చేయాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నా. ఇది సెకండ్ అమెండ్మెంట్ మీద నా ఆలోచన. మూడవ అమెండ్మెంట్, తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2026లో నల్గొండ మున్సిపాలిటీని, నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ని మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసే క్రమంలో ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది. వారికి
నల్గొండ పట్టణ ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అక్కడున్న మంత్రి గారు, ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా చొరవ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్గా పెట్టినారు. పెద్ద పట్టణం, స్వాగతిస్తున్నాం. కానీ అదే సేమ్ క్రమంలో ఇంకొక ఇదే చట్టంలో మా కాగజ్నగర్ మున్సిపాలిటీ కూడా ఇంక్లూడ్ చేయాలని నేను అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కటే అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం, అది నేను అన్అఫీషియల్ అమెండ్మెంట్ ఇచ్చిన కాబట్టి దాని మీద ఒక నిమిషం నేను మాట్లాడతా. మా కాగజ్నగర్ మున్సిపాలిటీని ఆనుకొనే పాకీజా నగర్ అనే వార్డు ఉంది. అది రైల్వే లైన్ బౌండరీగా తీసుకొని అది దాన్ని డివిజన్ చేయాల్సింది. అక్కడ కొంత ప్రాబ్లం అయింది. లాస్ట్ టైమే మేము చాలా ప్రయత్నం చేసినాం, అప్పుడు కుదరలేదు. నేను రైల్వే లైన్ని న్యాచురల్ బౌండరీగా తీసుకొని ఈ పాకీజా నగర్ అనే వార్డు ఏదైతే ఉందో అది బారెగూడ గ్రామ పంచాయతీకి వస్తుంది. అటు పోకుండా ఈ పాకీజా నగర్ను కాగజ్నగర్ మున్సిపాలిటీలో కలిపి బారెగూడ మరియు శివాపూర్లు ఏవైతే 2 గ్రామాలు బారెగూడ జీపీలో ఉన్నాయో అవి గ్రామ పంచాయతీగా ఉంచేస్తే ఈ పాకీజా నగర్ను మనం దాన్ని కాగజ్నగర్ మున్సిపాలిటీని మెర్జ్ చేసి రైల్వే లైన్ ఇస్ అ న్యాచురల్ బౌండరీ అనే ఆలోచనతోటి ఆ మెర్జర్ చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. అట్లనే గాంధీనగర్ 2 వార్డ్ ఆఫ్ ఎన్జిఓస్ కాలనీ ఇన్ కాగజ్నగర్ మండల్ విచ్ ఇస్ టోటలీ ఇన్ ది కాగజ్నగర్ టౌన్. అది పోయి ఎక్కడో ఉన్న ఎన్జిఓస్ కాలనీలో అది ఒక వార్డ్ అయి కూర్చున్నది. చాలా ఇబ్బంది. న్యాచురల్ బౌండరీ ఇక్కడ వచ్చే వరకు ఆర్ఎన్బి రోడ్ 100 ఫీట్ ఆర్ఎన్బి రోడ్ ఉంది. దాన్ని బౌండరీగా తీసుకొని ఈ గాంధీనగర్ 2 వార్డ్ అనేది కాగజ్నగర్ మున్సిపాలిటీలో మెర్జ్ చేయాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. ఇవి 2 నా సవరణ ప్రతిపాదనలు అంగీకరిస్తారని ఆశిస్తున్నా. పాల్వాయి హరీష్ బాబు గారు. ఒక్కటే ప్రశ్న. సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్నగర్ మండలం చాలా పెద్ద మండలం అధ్యక్ష. దాదాపు 1,60,000 జనాభా ఉంది. మున్సిపాలిటీ ఉంది, 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేము గతంలో ప్రతిపాదనలు పెట్టినాము. అక్కడ తహసీల్దార్లు ఎవరు వచ్చినా పని ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. 1,60,000 మందికి ఒకటే తహసీల్, ఒకటే మండలం. అది ఇట్ వాజ్ అంటే ఎర్రర్ లాగా తయారైంది. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక ఎవరు ఉండలేరు. సిబ్బంది కూడా చాలా అక్కడ వచ్చే ఎవరైతే ప్రజలతో ఉన్నారో వాళ్ళు గొడవలు పడాల్సిన పరిస్థితి. కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, డిపెండెన్సీ సర్టిఫికేట్ ఇది ఇవ్వాలన్నా, లేకపోతే భూమి యాజమాన్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. దయచేసి అర్బన్ ఏరియాని ఏదైతే కాగజ్నగర్ మున్సిపాలిటీని ఒక మండల్గా ఏర్పాటు చేస్తూ రూరల్లో ఉన్న 28 గ్రామ పంచాయతీలు ఒక అడిషనల్ మండల్గా కాగజ్నగర్ రూరల్, కాగజ్నగర్ టౌన్ 2 మండలాలుగా విభజించవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. యూరియా కొరత విషయంలో మంత్రి గారు సమాధానం ఇచ్చిండ్రు. మొన్న ఖరీఫ్ సీజన్లో, తర్వాత ఈ రబీ సీజన్లో, ప్రత్యేకించి ఈ రబీ సీజన్లో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ అనివార్య కారణాల వలన మూతపడడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాలకి, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో జిల్లాలకు యూరియా స్కేర్సిటీ ఏర్పడ్డది. వాటిని భవిష్యత్తులో మనం ఇట్లా యూరియా స్కేర్సిటీ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మంత్రి గారు మాకు తెలియజెప్పాలి. ఎందుకంటే దట్ ఇస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ ఇష్యూ. ఈసారి ఏం చేసినామంటే మంత్రి గారు కూడా సహకరించారు. డాక్టర్ గోపి గారు, అగ్రికల్చర్ కమిషనర్ గారు, హీ హాజ్ బీన్ సో ప్రోయాక్టివ్. నేనైతే రోజు పొద్దున డాష్ బోర్డు, ఆయన డాష్ బోర్డు, నా డాష్ బోర్డు మెయింటైన్ చేస్తూ మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎక్కడి వరకు ఆ రేక్ వచ్చింది. ఆదిలాబాద్కు మాకు 2 రేక్ పాయింట్స్, ఆదిలాబాద్లో ఒక రేక్ పాయింట్, మంచిర్యాలలో ఒక రేక్ పాయింట్. రోజు ఉదయం అర్ధరాత్రి పూట కూడా మేము ఫోన్ చేసేవారం. వారు ఎంత బాగా సహకరించారో నేను చెప్పలేని మాటలు. కాబట్టి హీ హెస్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. ఎవరు మంచి చేసినా కూడా నేను రామారావు పటేల్ గారు వారి కార్యాలయానికి వెళ్ళి ఈ సమస్య ఎంత తీరిన తర్వాత మేము వెళ్ళి సన్మానం కూడా చేసి వచ్చినాం. అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉంటే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది అని ఈ అంశం తెలియజెప్తోంది. మేము రోజు ఎక్కడైతే ఎసెన్షియల్ ఉండే, నేనైతే ఆల్మోస్ట్ 15 డేస్ యూరియా స్కేర్సిటీ మీదనే వర్క్ చేసిన. ఏ రైతు వేదికల ఎన్ని లారీలు పోవాలి, పొద్దున ఎన్ని ఉంటాయి, ఎట్లా ఇబ్బంది అయితే పోలీసులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మొత్తం
మొత్తం స్ట్రీమ్ లైన్ చేసినాం. అక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దేర్. అధికారులకు కూడా తెలుసు. ఆ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ప్రైవేటు డీలర్స్ కుమ్మక్కై చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే వారిని సస్పెండ్ చేసి ఇంకొకరికి ఛార్జ్ ఇచ్చి వీ హ్యావ్ డన్ ఏ ప్రోయాక్టివ్ జాబ్. తద్వారా ఆ నెల రోజుల్లో రైతులు కొంత ఇబ్బంది పడ్డా వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం ప్రోయాక్టివ్గా పోయింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇట్లా స్కేర్సిటీ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా మహబూబాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అక్కడ కూడా ఇవాళ పేపర్లో చూస్తున్నాం. అట్లనే యూరియా యాప్ విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. కొత్తగా ఇవాళ ఒక పత్రిక చూస్తూ ఉంటే యూరియా యాప్తో పాటు కార్డు వచ్చాయని, యూరియా యాప్ పోయి కార్డు వచ్చే, యూరియా కొరతను దాచేందుకు సర్కారు డ్రామా అని ఒక పత్రిక రాసింది. కాబట్టి ఈ కొత్త కార్డులు ఎరువుల పంపిణీ కోసం తెరపై కార్డు వచ్చింది అని, ఇవన్నీ సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ సంశయాలు రైతులకు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు. శ్రీ మదన్ మోహన్ రావు గారు. హరీష్ బాబు సార్ సూటిగా రెండే క్వశ్చన్ సార్. తెలంగాణ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ 2.6 అంటే 2,60,000 ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి పోయిన మార్చి వరకు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ ల్యాండ్స్కేప్ ఇస్ డామినేటెడ్ బై 2-wheelers alone. 2-wheelers contribute to 83% of total registrations, 4-wheelers contribute to 11%, 3-wheelers to 3%, and passenger 3 vehicles to only 2%. మనం ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, 3-wheeler క్యారేజెస్ ఉంటాయో ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 4-wheelers కానివ్వండి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. 976 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనం తప్పకుండా ఛార్జింగ్ స్టేషన్స్ పెంచాలని మంత్రి గారిని అభినందిస్తున్నా. ఈవీ పాలసీలో భాగంగా 100% ఎగ్జంప్షన్ ఆన్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ఈవీస్. ఆ విషయంలో మంత్రి గారిని అభినందిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ has sanctioned 2,000 ఎలక్ట్రిక్ బసెస్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ డ్రైవ్ స్కీమ్. సో హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే ఇది కూడా చాలా క్రియాశీలకం. నేను ఒక్కటే కోరుతున్నా, మనం ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం తగ్గించాలంటే టోటల్గా మనకు ఎకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాస్ విత్ ఇన్ సిటీ అండ్ ఓఆర్ఆర్ లిమిట్స్ అనే ఆలోచన చేయండి. దీంతో పాటు ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి తొందరగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంటి ముందే ఒక మా పార్టీకి చెందిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఉంటారు. వారికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. రూఫ్ టాప్ మీద సూర్యఘర్ యోజన కింద పెట్టిన సోలార్ రూఫ్ టాప్ ఉంది. సో హీ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ దేర్ అండ్ ఈ చార్జెస్ హిజ్ వెహికల్. మన చాలా ముచ్చటేస్తుంది. ఎండ్ టు ఎండ్ యూజర్ సిస్టమ్ మొత్తం ఆయన ఇంట్లో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద స్టేట్ పెద్దగా ప్రమోట్ చేయట్లేదు రెన్యూవబుల్ ఎనర్జీని. ఒక 3 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 3 లక్షలు ఖర్చు అవుతుంది. 78,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ వాళ్లకు అడిషన్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. దే హ్యావ్ యాడెడ్ ఇంక్రీజ్ సబ్సిడీ 22,000 ఎక్కువ ఇస్తున్నారు మంత్రి గారు. దాదాపు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు. రాష్ట్రంలో కూడా మనం కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనం సూర్యఘర్ యోజనని ఉపయోగించుకుంటూ మన వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోతే ఆన్ వన్ సైడ్ వీ విల్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఆన్ ద అదర్ సైడ్ వీ విల్ ప్రమోట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఆల్సో. కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా పార్కింగ్ స్టేషన్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, మెట్రో స్టేషన్స్లో కానివ్వండి, ఈ పార్కింగ్ స్టేషన్స్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వీళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా పార్కింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మా ఛార్జింగ్ పెట్టమని ఇచ్చి మనం వచ్చే వరకు మన వెహికల్ ఛార్జ్ అయిపోతే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నా. తప్పకుండా ఈ ఈవీ పాలసీ తీసుకొచ్చిన మంత్రి గారిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు. శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. నూతన ఫైర్ స్టేషన్ల ఎస్టాబ్లిష్మెంట్పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గంలో ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది అధ్యక్ష.
అది కూడా కాగజ్నగర్ పట్టణంలో ఉంది. మాకు ఎటు పోయినా కూడా నియోజకవర్గం చాలా స్పార్స్లీ పాపులేటెడ్ కాబట్టి కౌటాల మండల కేంద్రం కూడా నియోజకవర్గ సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి కౌటాల మండల కేంద్రంలో ఇంకొక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా సూచన. దయచేసి మంత్రి గారు నోట్ చేసుకుని దాన్ని ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అట్లనే కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఫైర్ స్టేషను ఆ భవనం ఏదైతే షెడ్ ఏదైతే ఉందో చాలా కాలం క్రితం అదొక డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది. ఆ భవనం పూర్తిగా శిథిలమైపోయింది. నేను మొన్న అక్కడ పక్కనే మందిరం ఉంటే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ షెడ్ కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఫైర్ స్టేషన్ నూతన భవనం మంజూరు చేస్తూ కౌటాల మండల కేంద్రంలో ఇంకొక కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం